ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 39వ భాగం. నిన్ను చౌడేశ్వరి గుడికి వెళ్ళిరమ్మని చెప్పాను కదా, ఇంకా వెళ్ళలేదేమిటి? టిఫిన్ చేయటం కోసం వచ్చిన వెంటనే వెట్టిని తన దగ్గరికి పిలిచి సూటిగా అడిగాడు శివారెడ్డి. చిన్న అనుమానం వచ్చింది సారు. ఏ గుడికి పోయి రావాలి? ఈ కదిరి చుట్టుపట్ల చిన్న చితకా గుళ్ళు చాలానే ఉన్నాయి. తడుముకోకుండా చెప్పాడు వెట్టి. అనుమానమంటూ వస్తే వెంటనే దాన్ని బయటపెట్టాలి. మా నాన్నగారు వెళ్లే గుడికి వెళ్లి రావాలి. అది ఇక్కడికి 150 కిలోమీటర్ల దూరం. పొద్దున్నే పోతే రాత్రికి గాని తిరిగి రావటం కుదరదు. చిరాకుగా అన్నాడు శివారెడ్డి. చిరాకు పడాల్సిన అవసరం లేదు సారు అంటూ మాటని ఆపి కనుచివరల నుంచి ఆ గది వెనుక భాగంలో ఉన్న ద్వారం వైపు చూశాడు వెట్టి. కనపడి కనపడనట్టు నిలబడి చెవులు రిక్కించి వింటోంది సంపంగి. పెదవుల మీదికి పరిగెత్తుకు రాబోయిన నవ్వును అతి బలవంతంగా అదుముకున్నాడతను. రేపు తెల్లవారగానే నేనక్కడ ఉంటాను. మొట్టమొదటి పూజ మనదే. తిరిగి మధ్యాహ్నానికల్లా ప్రసాదం తీసుకువచ్చి మీకు అందిస్తాను. మీరు దాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అదీ కాక బాజిరెడ్డి సారు నన్ను గుడికి వెళ్లమని చెప్పాడే గాని ఎప్పుడు వెళ్లాలో చెప్పలేదు. వెళ్లటమే ముఖ్యమని నేను కూడా గట్టిగా అడగలేదు. శివారెడ్డి ముఖం మీది చూపుల్ని మరల్చకుండా వినయంగా చెప్పాడు. ఏదో ఒకటి వెంటనే చేసేయ్, బద్ధగించుకో చిరాకుగానే అన్నాడు శివారెడ్డి. డాక్టర్ గారు చెప్పినట్టు ఆయన ఆరోగ్యం స్టడీగా ఇంప్రూవ్ అవుతున్న లక్షణాలు కనిపిస్తూనే ఉన్నాయి. చిరాకు మాత్రం ఎక్కువైంది. కారణమేమిటో? వెనక్కి తిరిగి ఆ గది బయటకు వస్తూ ప్రణవిని అడిగాడు వెట్టి. అమ్మ ఇప్పుడప్పుడే ఇక్కడికి వచ్చేది లేదని తెగేసి చెప్పి పంపించింది. అదే అసలు కారణం. రహస్యంగా సమాధానమిచ్చిందామె. చెల్లా చెదురుగా పడిపోయిన వరి పనల్ని అతి జాగ్రత్తగా కోసి ఆరబెట్టాలనే పిచ్చమ్మి మాటలు గుర్తుకు వచ్చేశాయి వెట్టికి. ఏదో అతి ముఖ్యమైన పని పూర్తవ్వాలని కోరుకుంటున్నది ఆమె. అది జరిగిన తర్వాతనే తను అక్కడికి రావాలని ఫిక్స్ అయిపోయి ఉన్నది. ఏమిటా పని? నువ్వు ఆలోచనలో పడ్డావంటే అందుకు ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఏమిటది? సీరియస్గా చూస్తూ ప్రణవి క్వశ్చన్ చేయటంతో తన ఆలోచనల్ని అతిబలవంతంగా అణుచుకున్నాడు. అన్నీ తెలిసిన మొనగాడి మాదిరి వచ్చాను. అసలు విషయాన్ని అడగటం మర్చిపోయాను అని డైనింగ్ రూంలోకి ఎంటర్ అవుతూ చెప్పాడు. అతను ఊహించినట్లే వెంటనే వినవచ్చింది ప్రశ్న. ఏమిటా అసలు విషయం అని. అందుకు అతను సమాధానం చెప్పకముందే అక్కడికి వచ్చింది శివారెడ్డి భార్య. ఆయన చిరాకు పడ్డారని నువ్వేమీ మనసు కష్టపెట్టుకోకు. నువ్వు ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం లేదు. నీ వెంట నలుగురిని పంపిస్తాను. నీ అవసరాలన్నింటినీ వాళ్లు గమనించుకుంటారు అని అన్నది. వేరేవాళ్లు ఎందుకు వదినమ్మా? ఇక్కడ ఉండి మేము విరగబొడుస్తున్నదేముంది? నేను బాబాయ్ కూడా వెళ్ళి వస్తాం తడుముకోకుండా చెప్పింది ప్రణవి. తను తనతో పాటు బాబాయ్ అనే అన్నది గాని ఆమె ప్రత్యూషని గురించి మాట్లాడకపోవటం వెట్టికి నచ్చలేదు. అతను నోరు తెరిచి ఆ మాటను బయటపెట్టవలసిన అగత్యం లేకపోయింది. అతని ముఖంలో ఆ విషయం తనకి స్పష్టంగా కనిపించినట్టు చిన్నగా నవ్వింది శివారెడ్డి భార్య. ప్రణవి ఎక్కడ ఉంటే ప్రత్యూష అక్కడ ఉండి తీరుతుంది. పని కట్టుకుని పేరు చెప్పవలసిన అవసరం లేదు నవ్వుతూనే చెప్పింది. ఆ విషయం అంతకుముందు తనకు 2-3 సార్లు చెప్పబడిందని అప్పుడు గుర్తుకు వచ్చి నాలుక కరుచుకున్నాడు వెట్టి ఎవరూ చూడకుండానే. మీరందరూ కట్టకట్టుకుని ఇక్కడ్నుంచి వెళ్లిపోవటం ఆయనకి నచ్చుతుందో నచ్చదో నేను చెప్పలేను. ఎందుకైనా మంచిది, ఒకసారి అడిగి చెబుతా అంటూ శివారెడ్డి గదికేసి వెళ్లిపోయింది అతని భార్య. ఆమె వచ్చి శివారెడ్డి నిర్ణయాన్ని అందరికీ తెలియజేయకముందే తన నిర్ణయాన్ని ఖచ్చితమైన కంఠంతో ప్రణవికి వినిపించాడు వెట్టి. ఇది మనం అరేంజ్ చేస్తున్న ప్రోగ్రాం కాదు. వీరభోజుడు సెలెక్ట్ చేసి చెప్పినటువంటిది. అక్కడికి పోయిన తర్వాత గాని వాడు ఎటువంటి ఉచ్చులు పన్ని ఉంచాడో మనకి తెలియదు. తెలిసి తెలియని పరిస్థితుల్లోకి మీ అందరినీ తీసుకుపోవటం నాకు ఇష్టం లేదు. ఇందాక ఏదో మాట వరుసకు తోడు కావాలని ఉన్నట్లు చెప్పాను కాని నిజానికి నాతో పాటు వేరే ఎవరూ రాకూడదు. ఒంటరిగా వెళితే తప్ప వాడిని పల్టీ కొట్టించటం కుదరదు అన్నాడు. నీకేదైనా జరిగితే? క్వశ్చన్ చేసింది ప్రణవి. ఏమీ జరగదు. నాకు తెలియకుండా వాడు నన్ను బుట్టలో వేయలేడు. ఒకసారి చేసిన తప్పునే మరోసారి చేయటం నాకు అలవాటు లేదు అన్నాడతను.
అతి నమ్మకం చాలా ప్రమాదకరం. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. సన్నగా హెచ్చరించటంతో కామైపోయారందరూ. ఆయన వద్దంటున్నారు. ఎవరు వెళ్లినా ఒంటరిగానే వెళ్లి పూజ చేయించాలట. గుంపుగా పోయి దర్శనం చేసుకోవటానికి ఆ గుళ్ళో ఎవరినీ అనుమతించరట. వస్తూనే చెప్పింది శివారెడ్డి భార్య. ఆమెకు 6 అడుగుల దూరంలో వస్తున్న సంపంగిని గమనించాడు వెట్టి. అలాగే తల్లి, రేపు తెల్లవారక ముందే 5 గంటలకు బయలుదేరి వెళతాను. మంచి వెహికల్ని రెడీగా ఉంచమని చెప్పండి. అవసరం లేకపోయినా కొంచెం పెద్ద కంఠంతో అన్నాడు. పెద్దవైపోయాయి ప్రణవి కనులు. ప్రత్యూష ముఖంలో వెంటనే ప్రత్యక్షమైంది అయోమయం. ఒకేసారి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారిద్దరు. శివారెడ్డి భార్యకు మాత్రం ఎటువంటి అనుమానం రాలేదు. నిన్న ఆయన్ని హాస్పిటల్కి తీసుకుపోయిన కార్లోనే వెళ్ళు. దాన్ని మించిన వెహికల్ మన దగ్గర మరొకటి లేదు. తడుముకోకుండా చెప్పింది. తలూపి డైనింగ్ టేబుల్ మీద వరుసలో పేర్చి ఉన్న ప్లేట్లలో ఒకదాన్ని తన ముందుకు జరుపుకున్నాడు వెట్టి. గబగబా ముందుకు రాబోయిన సంపంగిని రావాల్సిన అవసరం లేదన్నట్లు చెయ్యూపి తానే వడ్డన చేసింది ప్రత్యూష. హాట్ ప్యాక్లో ఉన్న పదార్థాలను అతని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఇది కేవలం అల్పాహారం మాత్రమే. ఇప్పుడివన్నీ ఆరగిస్తే ఇక చీకటి పడే వరకు ఏమీ తినలేను అంటూ ప్రొటెస్ట్ చేయబోయిన అతన్ని తన చూపులతోనే గద్దించి నోరు మూయించింది. ఎవరు ఎంత తినగలరో మాకు బాగా తెలుసు. నోరు మూసుకొని పెట్టింది ఆరగించి అవతలికి పోవటం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రత్యూష చూపుల్లోని భావాన్ని మాటల రూపంలోకి అనువదించింది ప్రణవి. చూస్తూ ఉండండి శంకరయ్య గారు. ఇందాక మనం మాట్లాడుకున్న మాటలన్నీ ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా బయటికి చేరవేయబడాలి. బాత్రూం వెంటిలేటర్ దగ్గర కుర్చీ మీద నిలబడుతూ శంకర్ రెడ్డికి చెప్పాడు వెట్టి. ముఖద్వారం దగ్గర ఒక పక్కగా నిలబడి మెయిన్ గేటు మీదనే దృష్టిని కేంద్రీకరించి ఉంచాడు శంకర్ రెడ్డి. మనిషి కదలటం మాత్రమే కనిపిస్తుంది మనకి. మాటలు వినిపించావు. ఏం చేరవేయబడ్డాయో ఎలా చేరవేయబడ్డాయో తెలియదు కదా. వెట్టికి వినిపించేటట్లు అన్నాడు. చేరవేయబడ్డాయో లేదో తెలిస్తే చాలు. ఏం చేరవేయబడ్డాయో మనకి ముందుగానే తెలుసు చెప్పాడు వెట్టి. అరగంట తరువాత అతి నెమ్మదిగా మెయిన్ బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చి మెయిన్ గేట్ దగ్గరికి పోయింది సంపంగి. ఆవరణలో చాలామంది పనివాళ్లున్నారు. వారెవరికీ ఆమెను గమనిస్తూ ఉండవలసిన అవసరం గాని, ఆమె చేతలను అనుమానించాల్సిన అగత్యం గాని ఏదీ లేనట్టే ఉంది వాతావరణం. ఆ వీరభోజుడితో కనెక్షన్ పెట్టుకుందని మనం చెడుగా అనుకుంటున్నాం గాని, ఈ సంపంగి ఒక విధంగా చాలా మంచి మనిషే అబ్బయ్యా. ఆమె అంటే అందరికీ అభిమానమే. అనుమానం వచ్చింది మనకి మాత్రమే. కొంచెంగా ముందుకు జరుగుతూ అన్నాడు శంకర్ రెడ్డి. 2 నిమిషాల పాటు నిలబడి ఉంది సంపంగి గేటు దగ్గర. 3వ నిమిషంలో తాపీగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు బాజురెడ్డి డ్రైవర్. ఒకే ఒక్క నిమిషం మాట్లాడిందామె. అంతకు మించి ఒక్క సెకను కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా నెమ్మదిగా వెనుతిరిగి బిల్డింగ్లోకి వెళ్లిపోయింది. ప్యాంటు జోబులో ఉన్న సెల్ ఫోన్ని బయటికి తీసి ఎవరితోనో మాట్లాడుతూ మళ్లీ రోడ్ను క్రాస్ చేసి అంతకుముందు ఎక్కడ నిలబడి ఉన్నాడో తిరిగి అక్కడికే వెళ్లిపోయాడు బాజిరెడ్డి డ్రైవర్. చేరవేయబడ్డాయి మన మాటలు. నేను రేపు తెల్లవారుజామున ప్రయాణమవుతానని బాజిరెడ్డికి తెలియజేయబడింది. ఎటువంటి వెహికల్లో బయలుదేరతానో చెప్పబడింది. మరో 3 నిమిషాల పాటు అతన్నే అబ్జర్వ్ చేసి బాత్రూంలో నుంచి బయటికి వస్తూ అన్నాడు వెట్టి. అయితే మనం ఆ కారును తీసుకువచ్చి ఇక్కడ మనకి కనపడేటట్టు పెట్టుకోవటం చాలా మంచిది. సంపంగి లాంటోళ్లు ఇక్కడ ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఇంజన్లో చేతులు పెట్టి ఏదైనా మతలబు చేస్తే చాలా ప్రమాదం వెంటనే అన్నాడు శంకరయ్య. ఇంజన్లో చేతులు పెట్టటాలు, బ్రేకుల్ని పాడు చేయటాలు ఇవన్నీ సినిమాల్లో మాత్రమే కనిపించే మతలబులు. అటువంటివేవీ జరిగే అవకాశం లేదు. ఆ కార్నే ఉపయోగించదలుచుకుంటే ఇంజన్ని స్టార్ట్ చేసిన 2వ క్షణంలో అన్నీ తెలిసిపోతాయి. కాని నేను దాన్ని తీసుకుపోవటం లేదు. ప్రణవి గాని ప్రత్యూష గాని రావటం లేదని నిశ్చయం చేసుకుని సిగరెట్ వెలిగించుకుంటూ అన్నాడు వెట్టి. అంతు లేకుండా పోయింది శంకర్ రెడ్డి ఆశ్చర్యానికి. అదేంటి, ఆ తల్లి నిన్ను ఆ కారులోనే వెళ్లమని చెప్పింది కదా అడిగాడు. చెప్పింది శంకర్ రెడ్డి గారు. చెప్పటం వేరు, మనం చేయటం వేరు. పంతులుగారు ఎక్కడ ఉన్నారో చూడండి అన్నాడతను చాలా తాపీగా. ఆశ్చర్యం కాస్త అయోమయంగా మారిపోతుండగా
మళ్లీ అవుట్ హౌస్ వెలుపలికి చూశాడు శంకర్రెడ్డి. 10 నిమిషాల తరువాత కనిపించాడు పంతులుగారు. ఎవరో పనివాళ్లకి ఏవో సూచనలు ఇస్తూ సూటిగా అవుట్ హౌస్లోకి వచ్చాడు. నువ్వు చెప్పినట్లే చేయటానికి ప్రయత్నం చేస్తున్నానబ్బయ్యా. మట్టి మసానంతో పరమసహ్యంగా ఉందట. సర్వీసింగ్ చేయించి ట్యాంక్ నిండా పెట్రోల్ కొట్టించి సరిగ్గా 8 గంటలకల్లా సిద్ధం చేస్తానని చెప్పాడు. వస్తూనే రిపోర్ట్ చేశాడు. అవసరమైతే ఇంకా కొంచెం ఎక్కువ దూరం తిరగాల్సి వస్తుంది. స్పేర్గా ఇంకో 5 లీటర్ల క్యాన్లో పెట్రోల్ పోయించమని చెప్పండి. ప్యాంటు జోబులో నుంచి నోట్ల పొత్తికను బయటకు తీస్తూ చెప్పాడు వెట్టి. నువ్వు భలేవాడివబ్బయ్యా. ఆ నోట్లని నీకివ్వమని ప్రణవికి చెప్పింది నేను. మళ్లీ వాటిని నాకే ఇస్తున్నావా? కోపంగా అడిగాడు పంతులుగారు. మీకు కాదు సారు, ఆ బుల్లెట్ బండ్ మనిషికివ్వండి. ఈ మాటల్ని బయటెవరికీ చెప్పొద్దని గట్టిగా హెచ్చరించండి. నోట్లని అలాగే పట్టుకుంటూ అన్నాడు వెట్టి. శంకర్రెడ్డికి అధికమైపోయింది ఇంకా ఇంకా అయోమయం. పెట్రోల్ ఏమిటి? బుల్లెట్ బండ్ ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? విసురుగా అడిగాడు. అదేంటి, మీ అమ్మాయి ప్రణవమ్మ వెనకాల తిరిగినట్టు వచ్చినప్పటి నుంచి ఈ అబ్బాయిని అంటిపెట్టుకుని ఉన్నావు కదూ, నీకు తెలియకపోవటమేమిటి? ఆశ్చర్యంగా అడిగాడు పంతులుగారు. అంటిపెట్టుకోవటం ఒక్కటే కాదు, కావిలించుకుని నిలబడినా కూడా తను చెప్పదలుచుకున్నవే మనకి తెలియనిస్తాడు. చెప్పకూడదని అనుకుంటే అరిచి గీపెట్టినా ఒక్క మాటని కూడా బయటపెట్టడు. కచ్చగా అన్నాడు శంకర్రెడ్డి. తన ప్లాన్ ఏమిటో చెప్పనందుకు అతను నిజంగానే ఫీల్ అవుతున్నట్టు అర్థమై, చెప్పకపోవటానికి ఇక్కడంత గొప్ప విషయం ఏమీ లేదు. నేను కార్లో వెళ్లను, బుల్లెట్ బైక్ మీద వెళతాను. అది కూడా రేపు తెల్లవారుజామున కాదు, చీకటి పడిన వెంటనే బయలుదేరిపోతాను. వెలుగు రాకముందే అక్కడికి చేరుకుంటే ఆ వీరభోజుడి పథకమేమిటో పసికట్టటానికి వీలుంటుంది అన్నాడు. చిటికెలో మటుమాయమైపోయింది శంకర్రెడ్డి ముఖంలో ప్రత్యక్షమైన చిరాకు. అద్భుతమబ్బయ్యా, ఇదీ ప్లానంటే. నువ్వింత అలర్ట్గా ఉంటావని వాడు ఊహించలేడు సంతోషంగా అన్నాడు. వాడు ఊహించినా ఊహించకపోయినా అక్కడ జరగాల్సిందేదో జరిగి తీరుతుంది. ఇప్పుడు మనం చేయవలసిన పని ఇంకొకటి ఉంది. అది కేవలం మీ వల్లనే అవుతుంది అన్నాడు వెట్టి. శంకర్రెడ్డి, రమణయ్య పంతులు ఇద్దరూ కుతూహలంగా చూశారు. నేను ముందుగా చెప్పినట్టు కాకుండా అడ్వాన్స్డ్గా 2 వీలర్ మీద బయలుదేరుతున్నట్టు బయటికి తెలియకూడదు. బాజురెడ్డి డ్రైవర్ని, సంపంగిని ఎలా మేనేజ్ చేస్తారో అది మీరిద్దరూ డిసైడ్ చేసుకోవాలి అన్నాడు వెట్టి. నిజమేనబ్బయ్యో, 10 నిమిషాలకు ఒకసారి వచ్చి అది కావాలా ఇది కావాలా అంటూ ఉంటుంది సంపంగి. బిల్డింగ్ గేటు మీద నుంచి చూపుల్ని పక్కకు తిప్పడా డ్రైవర్ గాడు. గట్టి చిక్కే అన్నాడు శంకర్రెడ్డి. చిక్కులేదు గిక్కులేదు, ప్రణవమ్మకి చెబుదాం. తాను ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తుంది చాలా తేలికగా అన్నాడు రమణయ్య పంతులు. ఎలా? మనం చేయలేని పనిని ఆ బిడ్డ ఎలా చేయగలదు? అసహనంగా అడిగాడు శంకర్రెడ్డి. అదేమిటో, పంతులుగారు కూడా ఇక్కడే ఉన్నారు. హలో ఎవ్రీబడీ అంటూ ప్రణవి ద్వారం దగ్గరికి వచ్చేసరికి నవ్వులమయమైపోయింది పంతులుగారి ముఖం. 1000 ఏళ్ల ఆయుష్ తల్లి నీకు, ఇప్పుడే తలుచుకున్నాం నిన్ను అన్నాడు. సిగ్గుపడటమో సంతోషించటమో ఏదో ఒకటి చెయ్యవలసిన ఆమె మాత్రం చాలా అనుమానంగా చూసింది. నేను ఎదుట లేనప్పుడు నా గురించి మాట్లాడారంటే అది తప్పకుండా ఆ వీరభోజుడికి సంబంధించిన విషయమే అయ్యుంటుంది. చెప్పండి త్వరగా అంటూ వచ్చి సోఫాలో కూర్చుంది. వెట్టి నిర్ణయించుకున్న పద్ధతిని, అతని ట్రావెలింగ్ ప్లాన్ని వివరంగా చెప్పాడు పంతులుగారు. సంపంగికి కాని ఆ డ్రైవర్ గాడికి గాని ఏమీ తెలియకూడదు. ఎలా మేనేజ్ చేస్తారో మీ ఇష్టం అని అన్నాడు. క్షణం కూడా ఆలోచించలేదు ప్రణవి. తల తిప్పి ప్రత్యూష వైపు చూసింది. తను వీరభోజుడు చెప్పినట్టు దూరంలో ఉన్న గుడికి పోయి వస్తాడు. ఇక్కడ మనం సంపంగిని వెంటబెట్టుకుని కదిరిస్వామికి సహస్రనామార్చన చేయించి వస్తాం తడుముకోకుండా చెప్పింది ఆమె. సంపంగిని తీసుకుపోవటం ఓకే, మరా డ్రైవర్ గాడు అడిగాడు పంతులుగారు. నేను డ్రైవ్ చేయలేను. మొన్నంటే ఎమర్జెన్సీ కాబట్టి ధైర్యం చేశాను. వదినమ్మకి చెప్పి ఆ డ్రైవర్ గాడినే వెంట తీసుకుపోతాం అన్నది ప్రత్యూష.